హాయ్ అందరికీ నమస్తే అండి. నా పేరు ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ కానిస్టేబుల్ సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుందో అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఈ యొక్క డాక్యుమెంట్ సంబంధించిన వెరిఫికేషన్ సంబంధించిన ఒక వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఆ వీడియోలో మనం ఏం చెప్పామంటే క్యాస్ట్ ఓబీసీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్లు అనేది స్టేట్ ఫార్మేట్లో ఉంటే సరిపోతుందని మనం చెప్పడం జరిగింది. కానీ మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం జరిగింది, సార్ క్యాస్ట్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అనేది సెంట్రల్ ఫార్మేట్లో ఉండాలంట, కొంచెం దాని గురించి ఒక వీడియో అయితే చేయండి అని చెప్పడం జరిగింది. సో అందుకోసమనే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు పిన్ టు పిన్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ముందుగా మీరు సిఆర్పిఎఫ్ సంబంధించిన వెబ్సైట్లో లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కలర్ ప్రింట్లో అడ్మిట్ కార్డ్ అనేది తీసుకోండి. మస్ట్ షుడ్ బిగా అడ్మిట్ కార్డ్ అనేది కలర్ ప్రింట్లో తీసుకోండి. అలాగే ఒక జెరాక్స్ కూడా తీసుకోండి. అడ్మిట్ కార్డ్ లేకపోతే మిమ్మల్ని లోపలికి అలౌ చేయరు, గుర్తుపెట్టుకోండి. మరీ గుర్తు చేస్తున్నా, అడ్మిట్ కార్డ్ పీఈటీకి ట్రేడ్ టెస్ట్కి వెళ్తున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ అనేది కంపల్సరిగా మీరు జెరాక్స్, కలర్ జెరాక్స్ అలాగే బ్లాక్ అండ్ వైట్లో జెరాక్స్ తీసుకుని పట్టుకు వెళ్ళండి. అలాగే ఒక ఐడి ప్రూఫ్, మీ యొక్క ఆధార్ కార్డ్ కానీ, వాటర్ ఐడి కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ ఏదో ఒకటి ఆ ఐడి కార్డ్ అనేది పట్టుకు వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, ఐడి కార్డు ఒకటి మీరు క్యారీ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ సర్టిఫికేట్. ఎస్ఎస్సి మార్క్స్ సర్టిఫికేట్ అండి, మెమో కాదండి, మార్క్ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది మనకి స్కూల్లో వచ్చి ఉంటుంది కదండి. మనం 10th క్లాస్ అయిన తర్వాత ఒక 5 నెలల తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది స్కూల్కి వస్తుంది. సో ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా పట్టుకు వెళ్ళాలి, ఎటువంటి జెరాక్స్ కాపీలు కాదండి. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతిదీ కూడా అన్నీ కూడా ఒరిజినల్సే పట్టుకు వెళ్ళాలండి. సో నెక్స్ట్ వచ్చేసరికి డొమిసియల్ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ అండి, రెండు ఒకటండి. మన ఆంధ్రప్రదేశ్లో అయితే గ్రామ వార్డు సచివాలయంలో ఆన్లైన్లో అప్లై చేసుకోండి. తెలంగాణ వాళ్ళైతే మీ సేవలో అప్లై చేసుకోండి. సో ఆన్లైన్లో ఆప్షన్ లేని పక్షంలో మీరు ఆఫ్లైన్లోనైనా సర్టిఫికేట్ తయారు చేసుకొని మీరు మీ యొక్క విఆర్ఓ గారు, ఆర్ఐ గారు, తహసీల్దార్తో సంతకం చేసుకొని పట్టుకెళ్ళాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ ఫొటోస్ అండి. చూడండి, చాలామంది ఫొటోస్ పట్టుకెళ్ళకుండా మర్చిపోతారు. మీకు మరీ గుర్తు చేస్తున్నాను, ఫొటోసు ఒక 5, 6, 7, 8 మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటుంది, మినిమం ఒక 6 ఫొటోస్ తగ్గకుండా పట్టుకువెళ్ళండి. మినిమం ఒక 6 ఫొటోస్ తగ్గకుండా పట్టుకెళ్ళండి. అక్కడ ఏం అవసరం వస్తుందో మనం చెప్పలేము కదండి. సో ఒక 6 ఫొటోస్ అనేది మీరు క్యారీ చేయండి. లేటెస్ట్ ఫొటోస్ అండి, మీరు ప్రజెంట్ ఈ మంత్లో తీసుకొని వెళ్ళండి. లేటెస్ట్ ఫొటోస్ అనేది అప్పుడెప్పుడు 2023లో తీసిన ఫొటోస్ కాదండి, ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ ఫొటోస్ అనేది పట్టుకు వెళ్ళండి. నెక్స్ట్ ఎవరైతే డ్రైవింగ్ పోస్ట్కి అప్లై చేశారో మస్ట్ అండ్ షుడ్ బీగా చెప్తున్నాను, వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. హెవీ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ అండి. చూడండి, కార్ లైసెన్స్, బైక్ లైసెన్స్ కాదండి, హెవీ లైసెన్స్ ఉండాలండి. హెవీ లైసెన్స్ అంటే ఎలా వస్తుందంటే, మొదటగా మనం కార్ లైసెన్స్కి అప్లై చేస్తాం. కార్ లైసెన్స్ మనకి ఒక 2-3 ఇయర్స్ అంత అయిపోయిన తర్వాత బ్యాడ్జ్ వస్తుంది. బ్యాడ్జ్కి అప్లై చేయాలి. బ్యాడ్జ్ అది ఒక 2-3 ఇయర్స్ అయిపోయిన తర్వాత హెవీకి, అంటే నేను రఫ్గా చెప్తున్నాను, హెవీకి అప్లై చేయాలి. సో హెవీ లైసెన్సు కంపల్సరీగా ఉండాలి. హెవీ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఉన్న వారికి మాత్రమే మీరు వెళ్ళండి. లైసెన్స్ లేకుండా వెళ్తే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. మీరు కష్టపడి రన్నింగ్ వేసినా మీకు ఫలితం అనేది ఉండదు. లైసెన్స్ ఉంటే మాత్రమే వెళ్ళండి. ఎవరైతే డ్రైవింగ్ పోస్ట్కి అప్లై చేశారో వారికి చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ మన సబ్స్క్రైబర్స్ ఇంకేం అడుగుతున్నారంటే, సార్ ట్రేడ్ సర్టిఫికేట్ ఏమైనా ఉండాలా? ఇక్కడ ఒకే ఒక పోస్ట్కి అయితే మనకి ట్రేడ్ సర్టిఫికేట్ అనేది అడగడం జరిగిందండి. ఆ యొక్క ట్రేడ్ అనేది ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదండి, కానిస్టేబుల్ మెకానికల్ మోటార్ వెహికల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th Class 2 అండి. ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 2 years ఐటీఐ మెకానికల్, అంటే ఫిట్ ఉండాలి. లేదా వొకేషనల్ ఉన్న ప్రాబ్లం లేదు. వొకేషనల్లో మనకి మెకానిక్కి సంబంధించిన సబ్జెక్టులు అయితే ఉండాలి. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే.
డిప్లొమాలో ఎవరైతే మెకానికల్ చేస్తారో వారి యొక్క మినిమం 2 ఇయర్స్ తగ్గకూడదండి. 1 ఇయర్ సర్టిఫికేట్ అయితే తీసుకోరు. మినిమం 2 ఇయర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీకైతే క్లారిఫై అయింది కదండి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలా? చూడండి ఫ్రెండ్స్, ఇంకో డౌట్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడిగాడండి, కానీ మ్యాండేటరీ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండేటరీ అడిగాడు. ఇక్కడ మెకానికల్ మోటార్ వెహికల్కి ఐటీఐలో మెకానికల్ ఉండాలని మ్యాండేటరీగా అడిగాడు, సర్టిఫికేట్ ఉండాలని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫర్ ఆల్ అదర్ ట్రేడ్స్ మ్యాన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 9th క్లాస్ అండి. ఇక్కడ కిందన టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మస్ట్ బి ప్రొఫిషియంట్ అండ్ వర్క్డ్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్స్ అని అడగడం జరిగింది తప్పించి మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ అనేది అడగలేదండి. సర్టిఫికేట్ ఉంటే మీకు ముందుగా ప్రిఫర్ చేస్తారు తప్పించి మీకు సర్టిఫికేట్ అయితే అవసరం లేదండి. ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. మీకు ఎవరైతే కుక్ కానీ, వాటర్ క్యారియర్ కానీ, బార్బర్ కానీ, వాషర్ మ్యాన్ కానీ, బగ్లర్ కానీ ఉన్నాయి కానీ ట్రేడ్స్ ఉన్నాయి కదండి, ఆ ట్రేడ్స్ అన్నిటికీ కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది అడిగాడు, కానీ మ్యాండేటరీ అయితే కాదండి. మీ దగ్గర ఉంటే పట్టుకు వెళ్ళండి. ఇక్కడ ట్రేడ్ సర్టిఫికేట్ మాత్రం ఒకే ఒక ట్రేడ్ వచ్చి మెకానికల్ మోటార్ వెహికల్కి మాత్రమే ట్రేడ్ సర్టిఫికేట్ అడిగారు. మిగతా వాటి అన్నిటి కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగారు, కానీ మ్యాండేటరీ అయితే కాదండి. ఎందుకంటే మనకు మ్యాండేటరీగా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరగలేదు. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా కంగారు పడే అవసరం లేదండి. మనకి మ్యాండేటరీగా ఇక్కడ అడగడం అయితే జరగలేదు. మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే కంపల్సరీగా పట్టుకు వెళ్ళండి. సర్టిఫికేట్ మాత్రం ఉంటే మాత్రం పట్టుకు వెళ్ళండి. అది కూడా 1 ఇయర్ అండి. మ్యాక్సిమం 1 ఇయర్ లోపు అయితే మీకు తీసుకోరు. 1 ఇయర్ దాటిందైతే తీసుకుంటారు. అంటే సర్టిఫికేట్ ఉంటే మీకు ముందుగా ప్రాధాన్యత ఇస్తారండి. సో సర్టిఫికేట్ ఉంటే పట్టుకు వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫైనల్గా క్యాస్ట్, ఓబీసీ, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ఇక్కడ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ 8వ పేజీ ఓపెన్ చేయండి. 8వ పేజీలో ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇక్కడ చూడండి. ఈ మ్యాటర్ మొత్తం మీకు చదివితే మీకు టైం డిలే అవుతుంది, కాబట్టి టైం అనేది లెంత్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి మీకు ఫైనల్ కంక్లూజన్ చెప్తాను చూడండి. ఈ మ్యాటర్ మొత్తం ఫైనల్ కంక్లూజన్ ఏమీ లేదండి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు కంపల్సరీగా ఇక్కడ నోటిఫికేషన్లో పెట్టిన ఫార్మేట్ మాత్రమే మీరు క్యాస్ట్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సబ్మిట్ చేయకపోతే మిమ్మల్ని జనరల్ క్యాండిడేట్ కింద కన్సిడర్ చేస్తారండి. వారైతే ఇలా చెప్పడం జరిగింది. ఇలా కిందకు వస్తే ఇక్కడ చూడండి, ఈ మ్యాటర్ చదవండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ the formats of the certificates are annexed with the notice of examination. Certificates in any other format will be not be accepted. మీకు అర్థమైందండి. అంటే మేము పొందుపరిచిన నోటిఫికేషన్లో ఉన్న ఫార్మేట్లో మాత్రమే మీరు సర్టిఫికేట్ అనేది మీరు క్యారీ చేసుకుని రావాల్సి ఉంటుంది. లేని పక్షంలో మిమ్మల్ని ఆ సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చేయం అని చెప్పడం జరిగింది. అంటే సర్టిఫికేట్లు యాక్సెప్ట్ చేయకుండా జనరల్ కేటగిరీ కింద మిమ్మల్ని వేయడం జరుగుతుంది. రిజర్వేషన్ అనేది అక్కడ కోల్పోవడం జరుగుతుంది. సో మీరు డిలే చేయకుండా ఇంకా 7 రోజులు టైం ఉంది కాబట్టి సర్టిఫికేట్ని చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఆ సర్టిఫికేట్స్ అనేది ఏ టైంలో ఉండాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఈ మ్యాటర్లో ఇవ్వడం జరిగింది. ఈ మ్యాటర్ మొత్తం చదివితే మీకు టైం లెంత్ కాబట్టి చెప్తాను చూడండి. ఏ టైంలో అంటే మనకి నోటిఫికేషన్ అనేది 27/3 తేదీ 2023లో నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి 25/4/2023కి లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది కదండి. ఆ లాస్ట్ డేట్ కల్లా అంటే లాస్ట్ డేట్ అనేది పెంచడం జరిగింది. మే ఫస్ట్ వీక్ కల్లా పెంచడం జరిగింది. ఆ డేట్లోగా అంటే 27/3/2023 లాస్ట్ డేట్ మే నెల కదండి. ఆ మంత్లో మీరు సర్టిఫికేట్ చేసుకుని ఉండాలి అని వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పడం జరిగిందండి. సో నేను నోటిఫికేషన్ మాత్రమే చెప్తున్నానని, సో నోటిఫికేషన్లో అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఈ విధంగా ఉంటేనే మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో నాకు తెలిసి అప్పట్లో ఎవరో సర్టిఫికేట్స్ చేసుకుని ఉండకపోవచ్చు మేబీ. సో మీరు ఇప్పటికైనా టైం ఎంచుకోలేదు కాబట్టి 7 రోజులు టైం ఉంది కాబట్టి సర్టిఫికేట్ చేసుకోండి. ఎందుకు రిస్క్ అంత దూరం వెళ్ళి మీరు వెనుదిరగడం అనేది
కరెక్ట్ కాదు కాబట్టి. అలాగే మీ స్టేట్ ఫార్మేట్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూ సర్టిఫికేట్లు కూడా పట్టుకు వెళ్ళండి. ఎందుకైనా మంచిది, సర్టిఫికేట్లు పట్టుకు వెళ్ళండి. అలాగే వాళ్ళు ఇచ్చిన సెంట్రల్ ఫార్మేట్ కూడా తయారు చేసుకుని వెళ్ళండి. అయితే ఆ యొక్క సెంట్రల్ ఫార్మేట్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దామండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆ యొక్క క్యాస్ట్ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూసీ ఫార్మేట్ చూసే ముందు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూద్దామండి. 23 పేజీలో ఉంటుంది చూడండి. ఇక డాక్యుమెంట్ వచ్చేసరికి అది చదువుతాను చూడండి. క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ document verification from the pool of candidates who qualified in CBT, PST, PET and trade test. అంటే మీకు ట్రేడ్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక్కడ మ్యాటర్ చూడండి. మెట్రికులేషన్ ఆల్రెడీ చెప్పేసాము, డొమిసియల్ సర్టిఫికేట్ చెప్పేసామండి ఆల్రెడీ. ఇక్కడ వచ్చేసరికి ఇది చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఇది చూడండి, ఈ మ్యాటర్ చదవండి. Caste certificate as applicable in the format prescribed at Annexure 4, Annexure 5 and Annexure 6 of the notice from the candidates seeking reservation age relaxation. అంటే మీకు ఏమర్థమైందండి అంటే మేము ఇక్కడ ఎనాక్సిస్ ఇచ్చాం కదండి, 4, 5, 6. ఈ 4 అనేది ఎస్సీ ఎస్టీ వరకు అండి, 5 అనేది ఓబీసీ వాళ్ళకి, 6 అనేది ఈ డబ్ల్యూఎస్ వరకు అండి. మేము పెట్టిన ఈ యొక్క ఫార్మేట్లో మాత్రమే మీరు సర్టిఫికేషన్ అనేది తేవాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లో ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయండి. సార్, ఇప్పుడు ఈ యొక్క ఫార్మేట్ అనేది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్తో సంతకం చేయించుకోవాలా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఆప్షన్ చూసి మీరు అంటున్నారు కదండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అనేది కలెక్టర్ గారు అండి. మన డిస్ట్రిక్ట్కి మేజిస్ట్రేట్ అనేది కలెక్టర్ గారు వస్తారు. క్యాస్ట్ ఓబీసీ అనేది కలెక్టర్ గారు అనేది ఇష్యూ చేయరండి. ఎప్పుడు కూడా క్యాస్ట్ అనేది కలెక్టర్ గారు ఇష్యూ చేయరు, మీ సంబంధిత తహసీల్దార్ గారు మీకు ఇష్యూ చేస్తారు. కొన్ని షెడ్యూల్డ్ ట్రైబ్స్కి, కొన్ని తెగలకు మాత్రం ఆర్డీఓ గారు ఇస్తారు. సో మీకు ఏం ప్రాబ్లం లేదు, మీ తహసీల్దార్తోనే వారిచ్చిన ఫార్మేట్లోనే మీరు సర్టిఫికేట్ తీసుకోండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అయితే ఇవ్వరండి, గుర్తుపెట్టుకోండి, మీ తహసీల్దార్ గారు ఇస్తారు. సో ఇప్పుడు మనం ఆ ఫార్మేట్ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. మీరు ఇలా కిందకి స్క్రోల్ చేయండి. మనకి కిందకి స్క్రోల్ చేస్తే ఆ పీడిఎఫ్ కిందన మనకి అది ఎనాక్సిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, ఇక్కడ ఎనాక్సిస్ 3 కదా, ఇది చూడండి, ఎనాక్సిర్ 4 ఫార్మేట్ ఫర్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్. ఎస్సీ ఎస్టీకి కల్పించాడండి. మీరు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఏ క్యాండిడేట్ ఉంది కదండి, అక్కడ నుండి ఈ ట్రూ కాపీ వరకు మీరు చదివేసి అర్థం చేసుకొని అది మీరు డిలీట్ చేసేయండి, అవసరం లేదు. ఈ మ్యాటర్ అనేది అలాగా డిలీట్ చేసేయండి. అలాగే ద ఫార్మేట్ ఆఫ్ ద సర్టిఫికేట్ ఉంది కదండి, అక్కడ నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది కదండి, అది కూడా మీరు డిలీట్ చేసేయండి, అవసరం లేదు. మీరు ఇక్కడ ఫార్మేట్ ఫర్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఉంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎస్సీ అయితే ఫార్మేట్ ఫర్ ఎస్సీ సర్టిఫికేట్, మీరు ఎస్టీ అయితే ఫార్మేట్ ఫర్ ఎస్టీ సర్టిఫికేట్ అని హెడ్డింగ్ మాత్రం ఉంచుతారు. ఇక్కడ ఎనాక్సిర్ 4 అనేది ఉంచుతారండి. ఈ మ్యాటర్ అనేది మీరు డిలీట్ చేస్తారు. సో అలా కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదండి, దిస్ ఈజ్ సర్టిఫికేట్ ఉంది కదండి, అక్కడ నుండి ఇలా కిందకు వెళ్తే 1996 ఉంది కదండి, ఇంతవరకు మీరు మ్యాటర్ అనేది ఉంచుతారండి. ఇక్కడ 2 పాయింట్ ఉంది కదండి, అది ఎవరైతే ఎస్సీ వారు ఉన్నారో, ఎస్సీ ఎస్టీ వారు ఉన్నారో, ఇతర రాష్ట్రాలకి మైగ్రేషన్ అయిన వాళ్ళ కోసం అండి ఇది. అది ఎవరైతే మైగ్రేషన్ అయ్యి ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడ సంబంధించిన తహసీల్దార్తో సంతకం తీసుకోవాలి. సో ఇది మీకు అవసరం లేదనుకుంటాను. సో అది అలాగా డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత కిందన సిగ్నేచర్, డిజిగ్నేషన్ విత్ సీల్ ఆఫ్ ఆఫీసు ఉంచుతారు, ప్లేసు, డేటు ఉంచుతారండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, సిగ్నేచరు దగ్గర అక్కడ తహసీల్దార్ సంతకం పెట్టించుకోవాలి. అలాగే డిజిగ్నేషన్ రాయాలి తహసీల్దార్ అని, అక్కడ మీ మండలం రాస్తారు, డిస్ట్రిక్ట్ రాస్తారు, అక్కడ మీకు స్టాంప్ అనేది వేయడం జరుగుతుంది. అంటే సంతకం పెట్టిన తర్వాత స్టాంప్ అయితే వేయడం జరుగుతుంది. సో పక్కన రౌండ్ సీల్ అనేది వేయించుకొని మర్చిపోకండి. రౌండ్ సీల్ చాలా ఇంపార్టెంట్, రౌండ్ సీల్ అనేది వేయించుకోండి. అలాగే ప్లేసు, డేట్ రాస్తారు. మీకు సర్టిఫికేట్ ప్రాసెస్ ఏంటంటే మొదటగా మీకు విఆర్ఓ గారు సంతకం పెడతారు. విఆర్ఓ పెట్టిన తర్వాత స్టాంప్ అనేది తెలుగులో వేస్తారు. చూడండి, కొన్ని చోట్ల తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో స్టాంప్ అనేది వేయించుకోండి. ఎందుకంటే అక్కడ రిక్రూట్మెంట్లో తెలుగు అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు ఇంగ్లీష్లో స్టాంప్ అనేది వేయించుకోండి. ఆ తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, ఆర్ఐ గారు పెడతారు. ఇద్దరు పెట్టిన తర్వాత తహసీల్దార్ గారు అనేది మీ సర్టిఫికేట్ వెరిఫై చేసి
మీకు సర్టిఫికేట్ అనేది అక్కడ సంతకం పెట్టేసి స్టాంప్ వేసి విత్ సీల్తో ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు తయారు చేసుకోండి. ఇక్కడ ఇక్కడ ఏం చెప్పాడంటే, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మీకు అవసరం లేనిది మీరు డిలీట్ చేసుకోమని చెప్పారండి. అంటే మీకు ఏదైతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ వారికి ఎస్సీకి సంబంధించిన మ్యాటర్ మాత్రమే ఇక్కడ కొన్ని ఎస్సీకి ఎస్టీ కలిపి ఇచ్చారు కదండి. ఎస్సీ వారికి ఎస్సీకి సంబంధించిన మ్యాటర్ మాత్రం ఉంచుతారు, ఎస్టీ డిలీట్ చేస్తారు. అలాగే ఎస్టీ సర్టిఫికేట్కి ఎస్టీ మాత్రం ఉంచుతారు, ఎస్సీది డిలీట్ చేస్తారు. ఆ విధంగా సర్టిఫికేట్ తయారు చేసుకొని మీరు సంతకం పెట్టించుకొని వెళ్ళండి. ఈ కింద మ్యాటర్ అనేది అలా డిలీట్ చేస్తారండి. మీకు అవసరం లేదు. నేను చెప్పాను కదండి ఇప్పుడు డిలీట్ గురించి, దానికి సంబంధించిందండి. సో మీరు కొంచెం నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదవండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్. ఇప్పుడు మీకు అర్థమైందండి. ఇక్కడ రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ కన్నా తక్కువ ఉన్న క్యాడర్ వాళ్ళతో అంటే యాక్సెప్ట్ చేయమని చెప్పారు. అండ్ తహసీల్దార్ అయితే పర్లేదని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఆ విధంగా సర్టిఫికేట్ తయారు చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. కిందన ఓబీసీ సర్టిఫికేట్ ఉందండి. సో సేమ్ ఓబీసీ కూడా మీరు ఇలాగా డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకొని చేయండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఉంది కదా, అది తీసేసి తహసీల్దార్ అని పెడతారండి. సో ఆ విధంగా మీరు ఓబీసీ చేస్తారు. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఉంది కదండి, ఆ విధంగా మీరు తయారు చేసుకొని మీరు పట్టుకు వెళ్ళండి. సో మీకు టైం అయితే ఇంకా లేదు కాబట్టి త్వరగా మీరు సర్టిఫికేట్ అనేది తయారు చేసుకోండి. ఎందుకంటే మనకి 7 రోజులు ఉంది కాబట్టి మేము చెప్పిన సర్టిఫికేట్లన్నీ తయారు చేసుకొని అందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎవరు కూడా రిజెక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడండి. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క వీడియోకి నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.